వారంలో 5 రోజులు 20 నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తే అంటే ప్రతిరోజు 20 నిమిషాలు ఒక 5 రోజులు చేస్తే సరిపోతుంది. తర్వాత డైట్‌లో కార్బోహైడ్రేట్స్ బాగా తగ్గించేసేసేసి, ఫ్యాట్స్ బాగా తగ్గించేసేసి, ప్రోటీన్స్ మనం పర్ఫెక్ట్‌గా తీసుకుంటే యూజువల్‌గా 0.8 టు 1 కిలోగ్రామ్ 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ ఉంటుందన్నమాట. సో ఒక 100 కిలోల బరువు ఉన్న వ్యక్తికి 100 గ్రాముల ప్రోటీన్ అవసరం పడుతుంది. 80 కిలోలు ఉన్న వ్యక్తికి 8 గ్రాములు అవసరం పడుతుంది అట్లా అనమాట. సో అట్లా కానీ మనం తీసుకుంటే దట్ విల్ బి ద వెరీ హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ అయిపోతుంది. తర్వాత యాంటీ ఇన్ఫ్లమేటరీ సబ్స్టెన్సెస్ కొన్ని ఉంటాయి ఫుడ్లో. బోన్లో బలం పెంచడానికి ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, రాగులు, నువ్వులు, బాదాం, తర్వాత సీజనల్ ఫ్రెష్ ఫ్రూట్స్, తర్వాత అల్లం లాంటివి తీసుకుంటే ఏమవుతుందంటే బోన్ ఎప్పుడు స్ట్రెంత్గా ఉంటుంది. కానీ ఇక్కడ గుజ్జు పెంచే ఫుడ్ అంటూ ఏమీ లేదు. పలాని ఫుడ్ తినడం వల్ల గుజ్జు పెరుగుతుందన్న కాన్సెప్ట్ ఎక్కడా కూడా లేదు. సో ఇట్లా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేసిన తర్వాత, ఎక్సర్సైజ్ చేసిన తర్వాత, ఐడియల్ ఫుడ్ హ్యాబిట్స్ పెట్టుకుంటే ఇక్కడ మనకి సాధ్యమైనంత వరకు ప్రాబ్లమ్స్ కొంత రివర్స్ అయిపోయే అవకాశం ఉంది. ఇక్కడ నెక్స్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత స్టేజ్ 2, స్టేజ్ 3 ఆస్టియో ఆర్థరైటిస్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ సబ్స్టెన్సెస్గా ప్లాస్మా థెరపీ మనం ట్రై చేయవచ్చు. కానీ స్టేజ్ 4కి వచ్చిన తర్వాత మాత్రం ప్లాస్మా థెరపీ తీసుకోవడం అనేది కరెక్ట్గా చెప్పాలంటే కరెక్ట్ కాదని మాత్రమే చెప్పొచ్చు మనం. సో ఇట్లా మెయిన్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, తర్వాత ఫుడ్, తర్వాత ఫిజియోథెరపీ, తర్వాత ఈ మోకాల లోపల ఆయిల్ లాంటి ఇంజెక్షన్స్ ఎర్లీ స్టేజెస్లో నాన్ రీప్లేస్మెంట్ కానీ నాన్ సర్జికల్ ఆప్షన్స్గా మనం ట్రై చేయవచ్చు.